చాలా రోజుల నుంచి గైస్ మనం వీడియోస్ తీసే దగ్గర ఒక మోడిఫికేషన్ అయితే చేసినాము. అది మీకు చూపిద్దాం అనుకున్నా, కాకపోతే చూపెట్టలేకపోయినా. సో అది ఏం చేసినాం ఏం కథ అనేది ఇప్పుడు మీరు చూపిస్తా. అది వచ్చేసి హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఆల్రెడీ మన మెయిన్ ఛానల్లో మీరు డెత్ బాక్స్ వీడియో అయితే చూసుంటారు. 24 hours జింగడు నేను భూమి లోపల ఉన్నాం కదా, ఆ వీడియో గురించి అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. డెత్ బాక్స్ని అయితే తయారు చేస్తున్నాము. సో దీన్ని తయారు చేయడానికి అప్రాక్సిమేట్లీ ఇప్పటికీ దగ్గర ఒక 5000 రూపీస్ ఖర్చు అయితే వచ్చింది. ఎందుకంటే 2 బందోబస్తు ప్లైవుడ్ షీట్లు తెచ్చినాం. మా దగ్గర 12 mm చిన్నవి ఉన్నాయి బక్కాయి, కాకపోతే లోపలి పోయినాక మట్టి పోతే మొత్తం ఇరిగిపోయి మా మీదనే పడుతున్న పర్పస్ ఏం చేస్తున్నాం అంటే ఈ దొడ్డు చెక్కలను అయితే యూజ్ చేస్తున్నాము. కొన్ని తక్కువ పడితే మనలో 2 జాయింట్ చేస్తారు, మీరు చూడొచ్చు. రెండు ప్లైవుడ్ షీట్లను అంటే ముక్కల్ని యూజ్ చేసి మనం పెద్ద చెక్కలాగా తయారు చేయాలంటే ఇటువంటి ఐరన్ వీటిని ఏమంటారు క్లిప్లను అయితే యూజ్ చేయొచ్చు. మేము వీటిని యూజ్ చేసి మీరు చూడొచ్చు. 2 ముక్కలే అవి, ఆ రెండింటిని కలిపి ఒక పెద్ద ప్లైవుడ్ షీట్ లెక్క తయారు చేస్తారు. ఆ రెండింటిని ఒక సైడ్కి అయితే యూజ్ చేస్తాము. ఇంకా హైట్ సరిపోతా తర్వాత ఈ డెత్ బాక్స్ వచ్చేసి ఎంత పెద్దగా ఉండబోతుంది అంటే జింగా నేను లోపల కూర్చున్నా కానీ మన ఎత్తికి ఆనది ఇంత హైట్లో అయితే ఉంటుంది. క్రేజీ ఉంది జింగా. యా తయారు చేసుకోనికి మేము ఈ చెక్కలను కట్ చేసి అయినా దగ్గర ఒక 2 నెలలు అవుతుంది. చెక్క అయింది కదా, 2 నెలల కంటే ఎక్కువనే అయింది. కాకపోతే సమయం సందర్భం దొరకలేదు దీన్ని తయారు చేసి వీడియో తీయడానికి. వానలు వచ్చినాయి కదా, ఎక్కడ గుంత తీసినా దానికి నీళ్ళు వచ్చినాయి అన్నట్టు. సో అందుకోసమే ఆపేసినాం. కొద్దిగా వానలు తగ్గినాయి కాబట్టి వాటర్ రావు నాకు తెలిసి, అందుకోసమే మళ్ళీ తీస్తాను ఇక ఈ వీడియో కంప్లీట్ చేసేయాలని. అది గిరిదాకానే వస్తుందిగా, కాంచెరి గిరిదాకా. ఇక్కడ బాత్రూమ్ చేసుకోరు. ఇది ఎటు బాత్రూమ్ చేస్తాం, ఏది ఉన్నా అలానే 2 గంటలు పోసుకున్నాడే డబ్బాలేవా సార్ తిరిగి వస్తాయి. 10 నిమిషాలు ఒకసారి పోతాయి. ఎట్లా గిల్లు అంటున్నారా అస్సలు ఉందిరా బరాబర్. జింగా నేను దీనికి 24 గంటలు ఉండబోతున్నాను. జింగని పెడదామా. బాక్స్ వచ్చేసి గాయస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇవి ఉన్నాయి కదా, ఇవి తక్కువ పడ్డాయి. ఇక్కడ ఒకటి కావాలి, ఇక్కడ ఒకటి కావాలి. అంతేకాకుండా ఈ వీడియో షూట్ చేయడానికి మనకు చాలా ఐటమ్స్ అయితే అవసరం ఉన్నాయి. అవి తీసుకురావడానికి ఇప్పుడు సిద్దిపేటకి అయితే వెళ్తున్నాం విజ్జిగాన్ని. లెట్స్ గో. అవెందుకు పోతున్నా కదా, అవెందుకు గుర్తించడానికి లేదు. మొత్తం బండి స్పీడ్కి ఇంకలన్నీ ఎక్కడో అయినా 3 ఎగ్జామ్స్ అయితే దగ్గర పడ్డాయి. దాని గురించి మెటీరియల్ తీసుకున్నా. కొద్దిగా చదవాలి ఇప్పటి నుంచి, అక్కడ పాస్ అయినాం. చెప్పినా కదా గైస్, మన డెత్ బాక్స్కి ఓపెన్ క్లోజ్ చేయడానికి ఆ ఇంజిన్లు కావాలని చెప్పేసి అవి 2 అయితే తీసుకున్నా. మనం ఇంతకు ఒకటి ఫిక్స్ చేసినాం కదా, అవిటికంటే పెద్దవి బంద్ వస్తాయి. ఇక డోర్ డైరెక్ట్ ఓపెన్ అయితే క్లోజ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో వీడియో తీస్తే దానికి ఏమేమి సామాన్లు కావాలనో అవి తీసుకోవడానికి అయితే పోతున్నాము. అవి తీసుకుంటే లెట్స్ గో అనుడే. ఇక చాలా రోజుల నుంచి గైస్ మనం వీడియోస్ తీసే దగ్గర ఒక మోడిఫికేషన్ అయితే చేసినాము. అది మీకు చూపిద్దాం అనుకున్నా, కాకపోతే చూపెట్టలేకపోయినా. సో అది ఏం చేసినాం ఏం కథ అనేది ఇప్పుడు మీరు చూపిస్తా. అది వచ్చేసి ఇదే. సో ఇక్కడ ఏం మోడిఫై చేసినామంటే మీరు చూడొచ్చు, మొత్తం ఫెన్స్ వేసినాం. మన ఈ ఐరన్ ఐటమ్స్ అవోటి ఇవోటి అన్నీ ఉంటాయి కదా, వీటిని చాలామంది చూసుకుంటూ పోతున్నారు. వాడని వేసుకొని పోతాలని చెప్పేసి భయంతో చుట్టూ ఫెన్సింగ్ అయితే వేసుకున్నాము. దగ్గర ఇంత చిన్న ఫెన్సింగ్ అయినప్పటికీ మనకు 10-12,000 దాకా ఖర్చు అయితే వచ్చింది. బట్ అయినా సరే మన ఐటమ్స్ అన్నీ వచ్చేసి సేఫ్టీ ఉండాలని చెప్పేసి ఇక్కడ ఫెన్స్ వేసినాం. అంతేకాకుండా ఒక CCTV కెమెరాని అయితే ఈరోజు ప్లేస్ చేస్తున్నాము. ఇక్కడికి ఎవరు వచ్చినా సరే మాకు ఫోన్లో ఇంటిమేషన్ వస్తుంది, మూమెంట్ కాగానే అని తెలిసిపోతుంది అన్నమాట. సో మనం తొందరగా వచ్చేయచ్చు. ఆ విధంగా మొత్తం సెటప్ అయితే వేసుకున్నాం. ఇది వచ్చేసి ఇక్కడ దాకా వేసినాం. మన ఐటమ్స్ అన్నీ ఇల్లు ఉంటాయి. అండ్ ఇక్కడ మొత్తం మనం వీడియోలు తీసుకునే జాగా మొత్తం డిస్టర్బెన్సింగ్ ఉంది. రోడ్ పైన పోయే వెహికల్స్ అన్నీ
మనకు వీడియోలు వస్తున్నాయి. అంతేకాకుండా కొందరు ఒరుకుంటూ పోతున్నారు. సో డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి అక్కడ దిక్కు మొత్తం గ్రీన్ పరదాలు అయితే కట్టేసినాము. మొత్తం సెటప్ అయిపోయింది. ఇక ఒకవేళ ఈ జాగా వాళ్ళు ఇది తీసేయమంటే అది తీసేయవలసి వస్తుంది. ఇదంతా మొత్తం ఉన్నాయి ఇక్కడ కథ. సో ఇప్పటికీ దీంతోనే అడ్జస్ట్ అయితే అవుతున్నాము. ఆ తర్వాత మరి ఇలా ఇక్కడ ఒక చెట్టు కనబడుతుంది కదా, దాని వెనుకనే ఒకటి పొలం అయితే ఉంటుంది. ఆ పొలంలో వరి వేసినాం అన్నట్టు. ఆ వరి పోస్తారు ఇప్పుడు, కొయ్యంగానే ఆన్నే వీడియో అయితే తీసుకోవాలి. ఈ ఇండ్లను ఏ వీడియోలో వాడామో మీకు గుర్తుంటే కామెంట్ అయితే వేయరు. ఈ షర్ట్కి ఒక 60 పెట్టామనుకో ఇక మొత్తం సెట్. ఏమంటావు జింగా? తెచ్చినావా? జింగా 60 అయితే తెచ్చిందట. ఇక్కడ మనకు గణపతి పండుగకు మనం వచ్చిన మడికాయలకని చెట్టు మొలిచింది అనుకో, 4 కాయలు కాసేటట్టున్నాయి. మన సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా కావాలంటే ఎప్పుడు పంపిస్తాం. ఒక టమాటా చెట్టు, ఒక పైనాపిల్ చెట్టు, ఒక యాప చెట్టు, ఒక మోదు చెట్టు. విజయాడు వచ్చేసి ఆ పొక్కలు తీసే మిషన్తో అయితే గాయస్ ఎంజాయ్ చేస్తున్నాం. అసలు ఏం చేస్తున్నాం అంటే చుట్టూ ఫెన్స్ వేసినాం కదా, ఈ ఫెన్స్ వచ్చేసి మనకు ఇక్కడ దాకా అందలేదు అన్నట్టు. దానికోసం ఏం చేస్తున్నాం అంటే ఈ 2 కనీలను కొద్దిగా లోపలికి వాడుతాము. ఈ ఫెన్స్కి మనం లాక్ వేసుకోవచ్చు, అట్లా ప్లాన్ చేస్తున్నాం. మేము చేసిన అన్ని ఎక్స్పెరిమెంట్లల్లో మాకు చాలా అంటే చాలా యూజ్ అయిన ఐటమ్ ఏదైనా ఉంది అంటే అది వచ్చేసి గుంతలు తీసేదే. ఇక్కడ మీరు చూస్తున్న ఈ కనీలు కావచ్చు, ఆడ మీరు చూస్తున్న కట్టెలు కావచ్చు, ఇవన్నిటిని మేము ఈ మిషన్ యూజ్ చేసే వాడుతున్నాం. చాలా అంటే చాలా యూజ్ అయింది. ఒకవేళ మీరు తయారు చేసుకోవాలనుకుంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇస్తే తయారు చేసుకొని చూసా. తిరమర పిడి చేసినవరా, ఉల్టా తిరుగుతుంది అది. ఎయ్ ఉల్టా తిరుగుతుంది కదా, దిగితే పోతా అదే లోపలికి. అది వైర్ తిరమర పిడి చేసినావు, మోటార్ వైర్ రివర్స్ కనెక్షన్ నీకు వెళ్తలేదురా. ఇది పట్టుకో, ఎటు తిరగాలి లోపలికి పోను అంటే ఇటు తిరగాలి, ఇట్లా ఇట్లా తిరగాలి. ఇప్పుడు నువ్వు కట్కాయి ఎటు పోతుందిరా అది? మరి రివర్స్ కనెక్షన్ నా కాలు మీద ఏదో జర్ర అయితే. ఇక్కడ పాముల బెడద ఎక్కువ అన్నట్టు. ఎక్కువ ఈ గడ్డి వచ్చినే ఉండి మనం పైపులు అవటి వేసినాం అనుకో, ఇక్కడ పాము వచ్చి ఒక్కసారి అది వరింది అనుకో తీయంగానే సిక్ అంటది. అయినా గవర్నమెంట్ హాస్పిటల్ ఇడికైనా దగ్గర ఒక 10 నిమిషాల చేరుతాం రా. 10 నిమిషాల చేరుతాం 10 నిమిషాలే చేరుతాం. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే గాయస్ ఇప్పుడే ఒక థింగ్ అయితే అబ్జర్వ్ చేసినాం. అది ఏంటిది అంటే సన్సెట్ అవుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు. సూర్యుని మధ్యలో ఆ మధ్యలో కూడా కాదు, కొద్దిగా సైడ్కి ఏమో చుక్క లాంటిది ఉన్నది కర్రెగా డాట్. ఇక మీకు కనబడుతుంది కావచ్చు. ఇలా డ్రోన్ అయితే గిరిసేపు పొడ పెడతాడే. లెఫ్ట్ సైడ్ సర్కిల్లో మీరు చూడొచ్చు కర్రది ఏదో డాట్ లాగా ఉన్నది సూర్యుని పైన. అదేంటిదో వాళ్ళకన్నా తెలిస్తే కామెంట్ చేయరు. 2 గాయస్ ఇంజనీర్లే ఉన్నారు. దీన్ని తయారు చేసిన దానికంటే ఎక్కువ టైం చేస్తుర్రు. అది అతికిర్రే రివర్సు, దాన్ని తీసిర్రు మళ్ళీ రివర్సే అతికిర్రు. చీఫ్ ఇంజనీరు, అసిస్టెంట్ ఇంజనీరు, రివర్సే ఉంది మళ్ళా. ఇప్పుడు కరెక్టే. దానికి ఇచ్చాం డాన్ చేస్తాడు ఆగదంట కానీ ఉత్తు మట్టి ఆగుతలేదు. ఇది ఏం కాదు మొత్తం లోపలికి వస్తుంది. పక్కపడి రే పొయ్యన్నమాట ఇది బాగా ఎక్కువ మళ్ళా